వారి తరపు నుంచి అందరికీ నమస్కారం. ఈరోజు రెండు విధములైన ప్రాపర్టీ అఫెన్సెస్కి సంబంధించి ఈరోజు మీడియా బ్రీఫింగ్ పెట్టడం జరిగింది. ఇందులో మొదటిగా చైన్ స్నాచింగ్, ఒంటరిగా ఉదయం పూట లేదా ఈవినింగ్ వాక్కి వెళ్ళే మహిళల్ని టార్గెట్ చేసి ఒక ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వచ్చి సడన్గా ఎవరు చూడని టైంలో వాళ్ళ మెడలో ఉన్న నగలు ఏమైనా ఉంటే వాటిని స్నాచ్ చేయడం జరుగుతుంది. సో మన జిల్లాలో రీసెంట్ టైంలో కూడా ఒక 5-6 ప్లేసుల్లో లాస్ట్ 3-4 మంత్స్లో జరగడం జరిగింది. సో వీటన్నిటిలోనూ మనం అన్ని రకాలుగా క్లూస్ సేకరించి వాళ్ళ మూమెంట్స్ కూడా మనం తెలుసుకొని సో గత కొన్ని వారాలుగా మన టీమ్స్ మొత్తం వర్క్ చేస్తున్నాయి. మొదటిగా చిత్తూరు 1 టౌన్లో రీసెంట్గా మనం ఉదయం పూట కూడా గస్తీ పెంచాము, డ్రోన్స్ కూడా వాడుతున్నాము. బట్ ఒంటరిగా వాకింగ్ చేసే వాళ్ళని టార్గెట్ చేసి చిత్తూరు 1 టౌన్లో వెరీ రీసెంట్గా ఒక కేసు జరిగింది. ఈ కేసులో డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళు ఏ ఒక లొకేషన్లో కాకుండా డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళు టార్గెట్ చేయడం జరిగింది. 1 టౌన్లోనే కాకుండా మనకి పొంగనూరు పోలీస్ స్టేషన్లోను, వీకోట పోలీస్ స్టేషన్లోను, మదనపల్లి పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది. ఇలానే వాళ్ళు తమిళనాడులో కూడా డిఫరెంట్ లొకేషన్స్లో చేయడం జరిగింది. ఈ అంతర్రాష్ట్ర ముఠాన్ని మనం ఈరోజు పట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ఇద్దరు వ్యక్తులు, వీళ్ళిద్దరిలో ఫస్ట్ వ్యక్తి పేరు అంసా యూసన్, ఇతను పేర్నాయపాళ్యము మెట్టుపాళ్యం సిటీ తమిళనాడు. రెండో వ్యక్తి పేరు మహమ్మద్ పితా అలియాస్ అంజాద్. సో ఇతను కూడా ప్రస్తుతము పళని తాలూకా దిండిగల్ డిస్టిక్ తమిళనాడు రాష్ట్రం. ఇద్దరు కూడా ఇంటర్ స్టేట్ బోర్డర్ని టార్గెట్ చేసేసి తమిళనాడులో మరియు చిత్తూరులో వేర్వేరు లొకేషన్స్లో చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది. ఈ కేసులో వాళ్ళు మొదటగా చూసేది ఉదయం లేదా సాయంత్రం పూట వాకింగ్కి వచ్చే మహిళలు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తీసుకొని ఎవరైతే సరే మెడలో నగలు పెట్టుకొని తిరుగుతున్నారో వాళ్ళని పర్టికులర్గా టార్గెట్ చేసి చైన్ స్నాచ్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ కేసులో వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు 20 లక్షల విలువ చేసే 192 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు 3 లక్షల విలువ చేసే 2 2 వీలర్స్ కూడా వాళ్ళు క్రైమ్ చేయడానికి వాడే ఈ 2 వీలర్స్ కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో మొత్తం విలువ సుమారుగా 23 లక్షలు మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది.